ఇదంటే మినిమం డిస్టెన్స్లో ఉందని మనం తీసుకుంటున్నట్లయితే కనుక మ్యాగ్నిఫైయింగ్ పవర్ m ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 1. ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ అని ఉంటాయండి. సైన్ కన్వెన్షన్స్ అంటే మొన్న చెప్పాను కదా, ఇది ఇలా వేసుకున్నారనుకోండి, ఇటు వెళ్తే ప్లస్ అని, ఇటు వెళ్తే మైనస్. అంటే మనం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ పెట్టుకుని ఎదురుగుండా తూర్పు వైపు వెళ్తే ప్లస్ అని, ఎడవైపు వస్తే పడమర వైపు వస్తే అది మైనస్ అని, అలాగే ఉత్తరం వైపు వెళ్తేనేమో దక్షిణం వైపు వెళ్తేనేమో ప్లస్ అని. అంటే సింపుల్గా చెప్పాలంటే పైకి వెళ్తే ప్లస్, కిందకి వస్తే మైనస్, ఇట్లా వేసుకుంటాం సార్. ఇవి చూడండి, ఇమేజ్ ఇటు ఫామ్ అయింది, ఇమేజ్ ఇటువైపు ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఇటువైపే ఉంది, అంటే రెండు కూడా మైనస్ అండి. అర్థమైందా? సైన్ కన్వెన్షన్లా తీసుకుంటాం, అంటే ఇటువైపు ఫామ్ అయితే ప్లస్ అని, ఇటువైపు తీసుకుంటే మైనస్ అండి. సో ఇమేజ్ ఇటే ఫామ్ అయింది, ఆబ్జెక్ట్ ఇటే ఫామ్ అయింది. సో ఇక్కడ ఇమేజ్ వి కదండి, వి ప్లస్లో ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ డి వేసుకుంటే అప్పుడు 1 ప్లస్ డి బై ఎఫ్ అనమాట. ఇది ఒకవేళ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది, ఇది ఎక్కడో ఇక్కడ తీసుకున్నాం కదా, ఇది దగ్గర నియరెస్ట్ డిస్టెన్స్ అంటే ఇదే ఉంది. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్, ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ, దెన్ therefore m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే d by f. ఇది వెరీ ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్ అని అడిగితే, సో ద సింపుల్ మైక్రోస్కోప్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సింగిల్ కన్వర్జింగ్ లెన్స్. ఇట్ ఈస్ ఫిట్టెడ్ విత్ ఏ గ్లాస్ ఆర్ మెటల్ కేస్. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్, ద ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ బోత్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ వన్ సైడ్ అనమాట. సో ద ఇమేజ్ ఈజ్ ఎ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఎరెక్టెడ్ అంటే సరిగ్గా కనిపించదండి, కొంచెం ఇప్పుడు ఒరిజినల్ ఇమేజ్కి మనకి రెండోసారి వచ్చిన ఇమేజ్కి కొద్దిగా బ్రైట్నెస్ తేడా ఉంటుంది అనమాట. సో మీరు చూడండి, మన ఫోన్ పట్టుకుంటాం కదా, ఫోన్ పట్టుకొని దగ్గరగా చేయండి, బ్లర్గా వస్తుంది, అలికేసినట్టు ఉంటుంది. ఒక దూరం పెరిగి కొద్ది కూడా దాని యొక్క ఇమేజ్ క్లారిటీ వస్తుంది. అదే మ్యాగ్నిఫైయింగ్ పవర్ అన్నది, తప్ప ఏమి. సో దీన్ని మైక్రోస్కోప్ అంటాం, అంటే సింపుల్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్లో రెండు ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే మైక్రోస్కోప్లో ఇంకొకటి ఉంటుంది, దాన్నే మనం ఏమంటామంటే కాంపౌండ్ మైక్రోస్కోప్. కాంపౌండ్ మైక్రోస్కోప్ ఇది ముందే మామూలుగా అడిగేవాడు, కానీ ఇప్పుడు ఏమి పెద్దగా అడగట్లేదు, కన్స్ట్రక్షన్ అడుగుతాడండి. కాంపౌండ్ మైక్రోస్కోప్ అనేది సేమ్ అనమాట. మైక్రోస్కోప్లో ఇంకా అడ్వాన్స్గా, అంటే బాగా ఇమేజ్ బాగా క్లియర్గా కనిపించడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, మైక్రోస్కోప్ అనేది మనం బ్యాక్టీరియావి చూస్తాం కదా, అవి ఇంకా బాగా ఏ రెట్లు బాగా కనిపించడానికి కాంపౌండ్ మైక్రోస్కోప్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ అనమాట. కాంపౌండ్ మైక్రోస్కోప్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 కన్వర్జింగ్ లెన్స్. వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్టివ్, దీని ఆబ్జెక్టివ్ అంటారండి. రెండోది ఐపీస్ అంటారు. ఐపీస్ అంటే మళ్ళీ ఇట్ ఈస్ సెవరల్ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ అనమాట. ఎంత చాలా డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఏంటంటే ఇది చిన్నది. ఈ ఆబ్జెక్ట్ అనేది ద లెన్స్ నియర్ టు ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్టివ్, ద లెన్స్ నియర్ టు ద ఐ ఈజ్ కాల్డ్ ఐపీస్ అంటాం. సో ఇక్కడ మనం ఇమేజ్ తీసుకుంటాం కదా, ఈ ఇమేజ్ ఏమవుతుందంటే ఇక్కడ పడుతుందండి, ఇది ఇక్కడ పడి ఏమవుతుంది, మనకి స్కాటర్ అవుతుంది అనమాట. ఎక్కడో ఒక చోట ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇవి ఏంటంటే మళ్ళీ ఈ లైన్ గేట్ వచ్చి ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర డిస్టెన్స్ అనేది ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఏమీ లేదండి, ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇది మొదటి దాని యొక్క ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ ఫామ్ అయింది. ఈ మొదటి దాని యొక్క ఇమేజ్ రెండో లెన్స్కి ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. మరి దీనికి ఇక్కడ ఏం లేదు కదా. సో అంటే ఏం లేదండి, ఇక్కడ ఉన్న చిన్న ఒక బఠానీ గింజ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది పెద్దగానే, ఇదే ఇమేజ్ ఈ ఆబ్జెక్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. దీన్ని ఇంకేం చేస్తుంది, ఇంకా వేరేట్లో బయట చేసి చూపుతుంది. బ్యాటరీ అంతే ఎంత ఉంటుంది అనమాట. దీన్ని చూసేటప్పుడు ఏమవుతుంది, మనకి కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ, దీన్ని ఇంకా చూసినప్పటికీ ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది. అది జరిగే ప్రాసెస్. దీన్ని మనం ఏమంటామంటే ఇమేజ్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర తీసుకుంటాం అనమాట, దగ్గరలో తీసుకుంటాం అనమాట, ఇట్లా ఫామ్. సో ఆబ్జెక్టివ్ అంటే ఐపీయూ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ రెండింటిని, అంటే ఇట్ ఈస్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 కన్వర్జింగ్ లెన్స్. వన్ ఈజ్ ఆబ్జెక్టివ్, అనదర్ వన్ ఈజ్ ఐపీస్.
బోత్ ఆర్ ఫిట్టెడ్ ఇన్ ఏ మెటల్ ట్యూబ్ అండి. బోత్ ఆర్ ఫిట్టెడ్ ఇన్ ఏ మెటల్ ట్యూబ్. సో ఈ మెటల్ ట్యూబ్ ఫిట్టెడ్ విత్ ఏ మెటల్ ట్యూబ్. ఈ మెటల్ ట్యూబ్ అనేది ఏం చేస్తుందండి, రాక్ అండ్ పినియన్ అరేంజ్మెంట్ చేస్తాం. అంటే మనకి ఎలా కావాలంటే అలాగే అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. లోపల ఉన్న లెంగ్త్ అడ్జస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, మన ఐ ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయ్యేదానికి మ్యాగ్నిఫికేషన్, యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ అన్నాను కదా. యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఐ పెట్టినప్పుడు ఒక యాంగిల్, అంటే ఇలా చూస్తాం కదా, కన్ను మీద పెట్టినప్పుడు పైకి కిందకి చూస్తారనుకోండి, దాని డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్కి సైజ్ ఆఫ్ ద ఇమేజ్కి ఉన్నటువంటి రేషియోని మనం ఏమంటామంటే మనం మ్యాగ్నిఫైయింగ్ పవర్ అంటాం. సో ఈ మ్యాగ్నిఫైయింగ్ పవర్ మనకి ఏం తెలుసు అంటే మ్యాగ్నిఫైయింగ్ పవర్ M0 అంటాం. సాధారణంగా ఏంటండి, ఇది H' అనుకో, ఇది H అనుకో, అంతే కదా. ఈ రెండింటి యొక్క రేషియో అంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్కి సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్కి ఉన్న రేషియోని మనం ఏమంటామంటే మ్యాగ్నిఫైయింగ్ పవర్ అంటామని చెప్పాం. ఈ ఈ ఇదంతా ఏంటి, హెచ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్త్తో సమానం అనమాట. ట్యూబ్ అంటే పెద్దగా పెట్టాం కానీ దగ్గరలో ఉంటుంది అనమాట. లెంగ్త్ ఆఫ్ ద ట్యూబ్కి సమానం అనమాట. అలాగే ఈ స్మాల్ హెచ్ అనేది ఏంటంటే ఫోకల్ లెంగ్త్ అని. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందంటే ఫోకల్ లెంగ్త్ అనమాట, L/F0 అంట. సో మనకు ఆల్రెడీ సింపుల్గా చెప్పాలంటే మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ద మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ M ఈజ్ ఈక్వల్ టు M0 ఇంటూ ME. సో M0 అంటే ఇదండి, L/F0. ME అంటే ఆల్రెడీ మనం ఇందాక తీసుకున్నాం 1+D/F అని. మైక్రోస్కోప్ ఎలా పనిచేస్తుందో అట్లానే పనిచేస్తాం. సో ఇది మ్యాగ్నిఫైయింగ్ పవర్కి చెప్తాం. ఇప్పుడు దీని డెరివేషన్ ఉండేది ఒకప్పుడు, తీసేసాడు మీకు సిలబస్లో లేదు పెద్దగానే. సో దాని నెక్స్ట్ టెలిస్కోప్ అండి. ఆల్రెడీ మీకు తెలిసిందే, టు సీ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్. ఈ టెలిస్కోప్లో ఏముంటాయండి, సేమ్ దీనికి రివర్స్లో ఉంటాయి. మళ్ళీ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 కన్వర్జింగ్ లెన్స్. వన్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ అండ్ వన్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ ఐపీస్. ఇక్కడ ఏంటండి, ఐపీస్ స్మాల్గా ఉంటుంది అనమాట. స్మాల్ ఫోకల్ లెంగ్త్ అండ్ స్మాల్ అపర్చర్, లార్జర్ ఫోకల్ లెంగ్త్ అండ్ లార్జర్ అపర్చర్ అనమాట. ఇది ఆబ్జెక్టివ్ అంట. స్మాల్ ఫోకల్ లెంగ్త్ దీనికి లార్జ్ ఫోకల్ లెంగ్త్, లార్జ్ అపర్చర్ అన్నాను. అపర్చర్ అంటే లైట్ పడే ఫేస్ని, ద ఫేస్ ఆఫ్ ద లెన్స్ అనమాట. అంటే లైట్ ఎంత అయితే ఎలా చేయగలుగుతుంది దాన్ని అపర్చర్ అంట. ఇక్కడ చూడండి తక్కువ లైట్ చేస్తుంది అనమాట. అందువల్ల ఇది ఏంటంటే కొంచెం మసకగా ఉంటుంది. ఇది చాలా క్లారిటీగా ఉంటుందండి. ఎక్కువ కాంతి పడుతుందని తక్కువ కింద చేస్తాం అనమాట. మళ్ళీ ఎక్కడో పడి ఇమేజ్ని తీసుకొస్తాం. ఈ రెండు ఎక్కడో మొదటి చోట కన్వర్జ్ అవుతాయి. కన్వర్జ్ అయ్యి నుంచి మనం తీసుకొస్తాం. ఇది కూడా ఏమవుతుందంటే లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ద్వారా చేస్తాం. సేమ్ దాని నుంచే మనం తీసుకొస్తాం. అలాగే మెయిన్ ఇంకోటి ఏముంటుందంటే, సాధారణంగా ఈ టెలిస్కోప్ని లెన్సెస్ యూజ్ చేయమండి. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ అని, క్యాసాగ్రాన్స్ టెలిస్కోప్ అని యూజ్ చేస్తాం అనమాట. అది న్యూటన్ కనిపెట్టాడు. దాన్ని రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ అంటాం. ఎందుకు రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ యూజ్ చేస్తామంటే, రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మిర్రర్ లెన్స్లో వచ్చేటప్పటికి ఈ కర్వలో కరెక్ట్గా ఉండవండి, లాస్ ఉంటుంది అనమాట. ఆ లాస్ లేకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ యూజ్ చేస్తాం. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్లో ఏముండవండి, సింపుల్గా ఇది మిర్రర్ అనమాట. దీన్ని ఆబ్జెక్టివ్ మిర్రర్ అంట, చూసేదాన్ని అనమాట. ఆబ్జెక్టివ్ మిర్రర్ అంట. ఒక సెకండరీ మిర్రర్ ఉంటుంది. ఈ లైట్ ఇలా వస్తుంది కదండి, ఇటు పడుతుంది అనమాట. అలాగే ఇది వచ్చేది ఇటు పడుతుంది. ఇది ఇక్కడ ఇప్పుడు కూడా ఐపీఎస్ ఉంటుందండి. ఐపీఎస్ అంటే కాంబినేషన్ ఆఫ్ లెన్స్ అండి. మీకు సింపుల్గా చెప్పాలంటే, కొన్ని సినిమాల్లో టెలిస్కోపిక్ గన్తో పేలుస్తారు కదండి, అందులో చూసారా, అవే ఐపీఎస్లు. అంటే ఒకప్పుడు ఉండే ఐపీఎస్ మీకు సిలబస్లో, ఇప్పుడు ఏమో పెద్దగా లేవు కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. దట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్. మళ్ళీ ఇలా వస్తుంది, లైట్ ఇక్కడ పడింది, ఇటు పడుతుంది, తర్వాత ఇటు వస్తుంది. చూడండి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఈ రిఫ్లెక్షన్ పడేటప్పుడు అంటే లాస్ ఉండదు కాబట్టి మనం యాజ్ టీజ్గా పడుతున్నాం. మీకు సింపుల్గా గెలాక్సీలో ఏం జరుగుతుందో మనం చెప్తున్నామంటే దాని అర్థం ఏంటంటే, ఈ టెలిస్కోప్ ఉంది, ఎక్కడెక్కడో చూసింది టెలిస్కోప్. సో మనం ఈ విశ్వం అంతా చూడడానికి మనకి ఈ టెలిస్కోప్ యూజ్ చేస్తారు. సాధారణంగా ఎక్కడ ఉందంటే ఇది హవాయి దీవుల్లో ఉందన్న. ఈ హవాయి దీవుల్లో అది ఎంత అంటే దగ్గరగా 5 మీటర్స్ 10 మీటర్స్ థిక్నెస్ ఉంటుంది అనమాట. ఈ లెన్స్ ఉంది కదా, ఇవి రేడియస్ ఎంత ఉంటుందంటే 10 మీటర్లు. 10 మీటర్లు అంటే మనకి గోడ నుంచి ఆ గోడ వరకు మించి ఉంటుంది అనమాట. సో 10 మీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఒక టెలిస్కోప్ చూస్తాం. దాన్ని చూస్తే మొత్తం విశ్వంలో ఏం జరుగుతున్నాయి, ఎలా తిరుగుతున్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. దీన్ని ఏంటంటే రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ అంట. గుర్తుపెట్టుకోండి, ఈ సిలబస్ ఇంతటితో. సో నేను నెక్స్ట్ దానికి వచ్చేటప్పటికి ఏం చేస్తానంటే ప్రాబ్లమ్స్ చెప్తాను. మళ్ళీ చూడండి మనకి ఏమున్నాయండి, మెయిన్లీ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంట.
ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ మెయిన్లీ 4 అనమాట. ఏంటంటే ఇది అంటే మెయిన్లీ 2 అండి. మెయిన్లీ 2 దాంట్లో సబ్బు ఏమవుతుంది 4 ఉంటాయి అనమాట. మెయిన్లీ 2 ఏంటి? టెలిస్కోపు, మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ టు సీ స్మాల్ ఆబ్జెక్ట్స్, టెలిస్కోప్ టు సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్. ఇందులో లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, అందులో యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. సో మైక్రోస్కోప్లో మళ్ళీ మనకి ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి సింపుల్ మైక్రోస్కోప్. ఈ సింపుల్ మైక్రోస్కోప్ మన అన్ని చోట్ల ఉపయోగపడదు కాబట్టి దాన్ని డెవలప్ చేసిందే కాంపౌండ్ మైక్రోస్కోప్. ఏం లేదండి, దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం అంతే. సో సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్. అలాగే టెలిస్కోప్ ఉంటుంది. టెలిస్కోప్లో ఏమవుతుందండి, సేమ్ మైక్రోస్కోప్ ఆపోజిట్. ఇక్కడ స్మాల్ ఉంటే అక్కడ లార్జర్ ఉంటుంది అనమాట. సో టెలిస్కోప్లో అడ్వాన్స్డ్ ఏంటంటే రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ అనమాట. అంటే టెలిస్కోప్ రిఫ్రాక్షన్ ద్వారా ఏమవుతుందంటే లాస్ అవుతుందండి. ఎప్పుడు కూడా సమ్ పోర్షన్ ఆఫ్ లైట్ అనేది లాస్ అవుతుంది. ఆ లాస్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఈ రకమైనటువంటి ఇది చేస్తాం అనమాట. సో ఇవి నేను క్లాస్ మొత్తం అంతా ఒకసారి మీరు తీసుకుంటే దాన్ని బట్టి మీకు ఏమవుతుందంటే ఇది అవుతుంది.